మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన నిత్య జీవితంలో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల ద్వారా, మనం యూస్ చేస్తున్నటువంటి వస్తువుల ద్వారా ఏ రకంగా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, వేటిని అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే క్యాన్సర్ వచ్చిన తర్వాత, ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎలాంటి డైట్ తీసుకుంటే, లైఫ్ స్టైల్ పద్ధతులు కూడా మార్చుకుంటే తిరిగి వాళ్ళు యాక్టివ్ అవ్వగలుగుతారు. ఇలాంటి విషయాలన్నీ వాళ్ళ వీడియోలో మనం మాట్లాడేద్దాం. మనతో డిస్కస్ చేసేందుకు డాక్టర్ ప్రశాంత్ గారు, సీనియర్ ఆంకాలజిస్ట్ ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. హలో సార్. హలో. సాధారణంగా నాకెందుకు వస్తుందిలే, నేను చాలా హెల్దీ డైట్ని పాటిస్తున్నాను, నాకు క్యాన్సర్ రావడం చాలా తక్కువ, మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అలాంటి హిస్టరీ కూడా లేదు అని చాలామంది చాలా బిందాస్గా ఉంటారు. బట్ క్యాన్సర్ కేసెస్ అనేది చూస్తూనే ఉంటాం. ఎలాంటి డైట్ తీసుకోవటం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, డైట్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు డైట్ వల్ల ఇది తీసుకుంటున్నారు, దానివల్ల క్యాన్సర్ వచ్చిందనే కన్నా నేను ఒకటి చెప్తున్నాను. మామూలుగా క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటంటే చెప్తారు. స్మోకింగ్ అంటారు, టొబాకో అంటారు, ఆల్కహాల్ అంటారు, వైరల్ ఇన్ఫెక్షన్, ఇట్లా కొన్ని టకటగా చెప్పేస్తారు అనమాట. కానీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, ముఖ్య కారణం ఏంటంటే ఒబేసిటీ అండి. చాలామందికి తెలియదు. అత్యధిక బరువు ఉండడం కూడా క్యాన్సర్ రావడానికి ఒక కారణం అనమాట. ఆబ్వియస్గా మనం చెప్పే ఈ డైట్ అనేది దానికి రిలేటెడ్ ఉంటుంది. చాలా వరకు క్యాన్సర్లు ఎవరైతే ఒబీస్ ఉంటారో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ తీసుకోండి, గర్భసంచి క్యాన్సర్ తీసుకోండి, యూట్రైన్ క్యాన్సర్ అంటారు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ, కోలాన్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ లావుగా ఉండే వాళ్ళల్లో అంటే ఒబీస్ ఇండివిజువల్స్లో వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ ఒబేస్ అంటేనే మనకి ఆహారంతోనే రిలేట్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ మీకు అందరు తెలిసిందే, ఇప్పుడు అందరు ఎక్కువ జంక్ ఫుడే ఎక్కువ తీసుకుంటున్నారు, ప్రాపర్ డైట్ అనేది తీసుకోవట్లేదు, కార్బ్స్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటున్నారు, ప్రోటీన్ డైట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది, ఇంకా బయట ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. దీని అన్నిటి వల్ల ఏంటంటే చిన్న వయసు అప్పటి నుంచి ఒబేసిటీ అవుతున్నారు. దీనివల్ల ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ అంటారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళ బాడీలో ఇన్సులిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ క్యాన్సర్ రావడానికి కారణం అనమాట. అట్లా ఇండైరెక్ట్గా ఏంటంటే మనం హెల్తీ డైట్ తీసుకుంటే ఆబ్వియస్గా మనం క్యాన్సర్ అనే కాదు, మిగతా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, వీటన్నిటి నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. నిత్య జీవితంలో మనం యూజ్ చేసేటువంటి కొన్ని థింగ్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? లైక్ ఇప్పుడు అల్యూమినియం మనం ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం సార్. నాట్ ఓన్లీ ఇప్పుడు దీస్ డేస్ 10 years నుంచి 20 years నుంచి కాదు, చాలా ఎప్పటి నుంచో అల్యూమినియం యూజ్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు అల్యూమినియం యూజ్ చేసినా కూడా క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. దానికి నిజంగా ప్రామాణికం ఏమైనా ఉందా? డైరెక్ట్ స్టడీస్ అయితే ఏం లేవండి. అల్యూమినియం వీటిల్లో కుక్ చేయడం వల్ల అల్యూమినియం వల్ల క్యాన్సర్ వస్తుందని అయితే లేదు. హౌవెవర్ ఏంటంటే ఇది నాన్ స్టిక్ ఇవి ఉంటాయి కదండి, అదేంటంటే ఆ నాన్ స్టిక్ మెటీరియల్ అనేది డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తారు. ఆబ్వియస్గా దానికి అడ్వైస్ ఏం చేస్తారంటే మంచి కంపెనీస్ యూజ్ చేయండి అంటారు. ఏదైతే టెఫ్లాన్ కానీ ఇట్లా కొన్ని కోటింగ్స్ ఉంటాయన్నమాట, దాంట్లో ఎప్పుడైతే హీట్ చేస్తామో అది అనేది రిలీజ్ అయ్యి మన ఫుడ్లో వెళ్తుంది అనమాట. దానివల్ల వచ్చే ఛాన్సెస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటారు. కాబట్టి నాన్ స్టిక్ యూజ్ చేయొద్దని అనరు, యూజ్ చేసినప్పుడు కొంచెం మంచి కంపెనీస్, స్టాండర్డ్ కంపెనీస్ తీసుకోండి అని అడ్వైస్ చేస్తారు. మొబైల్ ఫోన్స్ అండ్ మైక్రోవేవ్స్ ఇవి యూజ్ చేయడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అని అంటున్నారు. ఉండదండి, అపోహ అది. మొబైల్ వల్ల అయితే డెఫినెట్గా రాదు. ఎందుకంటే మొబైల్ నుంచి వచ్చే ఆ రేడియేషన్ అనేది నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటారు. మైక్రోవేవ్స్ కానీ అంటే రేడియో వేవ్స్. సింపుల్గా ఏంటంటే అందులో ఉన్న రేడియేషన్ ఏంటంటే ఏ క్యాన్సర్ రావడానికన్నా ఆ మ్యూటేషన్, డిఎన్ఏ డ్యామేజ్ అనేది అవసరం అండి. కణాల్లో డిఎన్ఏ అనేది ఉంటుంది. ఈ రేడియో వేవ్స్ కానీ, మొబైల్ వేవ్స్ కానీ దానికి ఆ కెపాసిటీ ఉండదు, ఆ డిఎన్ఏ డ్యామేజ్ చేసేంత కెపాసిటీ ఉండదు. మన అఫ్కోర్స్ ఈ అల్ట్రావైలెట్ కానీ లేదంటే ఎక్స్రేస్ కానీ వీటన్నిటికీ ఆ డ్యామేజ్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్, ఏది ఎక్స్రేస్ కానీ, రేడియేషన్ కానీ ఇవన్నీ. బట్ థియరిటికల్గా చూసినా కూడా ప్రాపర్ స్టడీస్ కూడా ఏం లేవన్నమాట. అంటే మనం మొబైల్ యూజ్ వాడకం వల్ల క్యాన్సర్స్ వస్తుందని, ప్లస్ మైక్రోవేవ్స్ కానీ లేవండి.
రైట్. థియరిటికల్లీ రావు అవి, ఎందుకంటే అవి నాన్ అయనైజింగ్ అనమాట. అలాగే మనం యూజ్ చేస్తున్నటువంటి ఆయిల్స్, ఈ ఆయిల్స్ వల్ల కానివ్వండి అండ్ ఎక్కువగా ఇండియన్స్ పికిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ పికిల్స్ వల్ల కూడా క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయని చెప్తున్నారు. సో మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది? ఆబ్వియస్గా ఆయిల్ అనేది డైరెక్ట్ ఉండదండి. ఆబ్వియస్గా కొన్ని రకం ఆయిల్స్ ఏంటంటే ఆబ్వియస్గా ఈ కొలెస్ట్రాల్ అనేది పెంచుతుంది, ఒబేసిటీ వస్తుంది, కానీ ఆ రకంగా రిలేటెడ్. ఇంకోటి మీరు అడిగారు డైరెక్ట్ ఏం లేదు. డైరెక్ట్ ఏం లేదు. పికిల్స్ అవి అన్నారు కదండి, డెఫినెట్గా ఎక్కువ కొన్ని ఫుడ్స్ ఎక్కువ కాలం పాటు మనం నిల్వ ఉంచుతాం అనుకోండి, దాంట్లో టాక్సిన్స్ అనేటివి ఉంటాయండి. అవి ప్రూవెన్ ఉన్నాయి అనమాట, కార్సినోజెనిక్ అని. ఇవే కాకుండా ఇంకా ప్రాపర్గా ఫుడ్ అండ్ కార్సినోజన్ అనేది మనము స్మోక్డ్ ఫుడ్స్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే తండూరి అవి ఉంటాయి కదా, ఏదైతే మనం కాలుస్తామో ఆ నల్లగా అవుతుంది కదా, చూస్తూనే ఉంటాం అది. అది ఏదైతే ఉందో అది కార్సినోజన్, అది ప్రూవ్ అయిందండి. సో అంటే పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పను, కానీ ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. టండూరీస్ కానీ ఇవన్నీ వీలున్నంత వరకు బాయిల్డ్ కానీ అట్లాంటివి తీసుకొని సజెస్ట్ చేస్తాం. సో స్పైసీ ఫుడ్కి క్యాన్సర్కి ఏమైనా సంబంధం ఉందా? డెఫినెట్గా కొన్ని క్యాన్సర్, ఎస్పెషల్లీ ఈసోఫేజియల్ అన్నవాయిన్ అంటారు కదా, ఈసోఫేజియల్ కానీ స్టమక్ క్యాన్సర్ కానీ రిలేటివ్ చూసుకుంటే మటుకు ఎవరైతే ఎక్కువ ఈ స్పైసీ ఫుడ్స్ తీసుకుంటారో వాళ్ళకి ఈ స్టమక్ క్యాన్సర్ కానీ ఈసోఫేజియల్ క్యాన్సర్ కానీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని ప్రూవెన్ ఉన్నాయన్నమాట. దానికి కారణం ఏంటంటే ఆబ్వియస్గా ఎప్పుడైతే మనం ఈ స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటామో ఎక్కువ ఇరిటేట్ చేస్తుంది అనమాట. లైనింగ్ ఏదైతే ఉందో మ్యూకోసా చాలా థిన్ ఉంటుంది లైనింగ్. మనం ఎప్పుడైతే ఏదైతే ఎక్కువ చాలా కాలం పాటు క్రానిక్గా ఇరిటేట్ చేస్తుందో వాళ్ళకి క్యాన్సర్ రావడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా ఈ స్పైసీ ఫుడ్స్ కానీ ఎక్కువ కారం ఉండే వాళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ మన క్యాన్సర్ కంతులు మన బాడీలో ఉన్నా కూడా అది బయటపడడానికి కొన్ని సంవత్సరాల టైం పడుతుంది, మనకి ఆ సిమ్టమ్స్ కూడా తెలియవు అని అంటున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ అలా ఒకవేళ ఉండుంటే ఆ క్యాన్సర్ కంతుల్ని పెంచే ఆహార పదార్థాలు ఏమైనా ఉంటాయా? ఇమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్ అండి. సపోజ్ మీకు సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఇండివిజువల్, మీలో కానీ నాలో కానీ ఎవరిలో కానీ ప్రతి రోజులో చాలా వరకు క్యాన్సర్ కణాలు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. కానీ మన బాడీ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని వాటిని డిటెక్ట్ చేసి ఇమ్మీడియట్గా నాశనం చేసేస్తుంది. అందుకే చూసారు కదా, ఎల్డర్లీ ఇండివిజువల్స్ ఎవరైతే పెద్ద వయసు వాళ్ళు ఉంటారో వాళ్ళకి క్యాన్సర్ రావడానికి కారణం, వాళ్ళకి రిస్క్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళ ఇమ్యూనిటీ చిన్న వయసు వాళ్ళకన్నా తక్కువ ఉంటుంది అనమాట, తగ్గుతూ వస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు ఈ క్యాన్సర్ బారిన పడేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే ఎవరైతే కొన్ని హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ కానీ, ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో కొందరు కొన్ని డ్రగ్స్ తీసుకుంటారు, రీనల్ ట్రాన్స్ప్లాంట్లో కానీ ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ అంటారు, వాళ్ళు ఇమ్యూనిటీ కావాలని తగ్గిస్తారనమాట. ఎందుకంటే ఆ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇది డ్యామేజ్ కాకుండా వాళ్ళు కూడా ఈ క్యాన్సర్ రావడానికి వాళ్ళల్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏ ఫుడ్ తీసుకున్నా, డైట్ ఏది తీసుకున్నా కూడా ఏదైతే మన ప్రాపర్ డైట్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్లో కానీ వీటిల్లో ఏంటంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఉంటాయండి, లైకోపిన్ అనేది, ఇట్లాంటి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఏంటంటే మన ఇమ్యూనిటీ పెంచుతుంది అనమాట. ఆబ్వియస్గా ఇమ్యూనిటీ మీరు ఎంత బాగుంటే క్యాన్సర్ రావడానికి రిస్క్ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వరకు రాకుండా ఉండేందుకు మనం డైట్ గురించి మాట్లాడుకున్నాం. సో ఆల్రెడీ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి నార్మల్ లైఫ్ని లీడ్ చేయటం కోసం, మళ్ళీ హెల్దీగా అవడం కోసం కూడా వాళ్ళు ఏమైనా స్పెషల్ డైట్ని ఫాలో చేయాల్సి ఉంటుందా? ఆబ్వియస్గా ఏ డైట్ అయితే ఇమ్యూనిటీ అంటే ప్రాపర్గా ఎక్కువ వెజిటబుల్స్ అవి తీసుకోమని చెప్తాము, దేంట్లో అయితే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అవి కన్జ్యూమ్ చేయమని చెప్తాము. అంటే ఆబ్వియస్గా ఇమ్యూనిటీ అనేది వాళ్ళు ప్రాపర్గా పెంచుకోవాల్సి వస్తుంది. ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఉంటారో, సపోజ్ కీమోథెరపీ మీద ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా డైట్ అనేది సపరేట్ ఉంటుందండి. వాళ్ళకి ఏంటంటే ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్డే తీసుకోమని చెప్తాము. ఎక్కువ ఫ్రైడ్ కానీ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. ఇంకోటి ఏంటంటే వాళ్ళు రా వెజిటబుల్స్ తినొద్దని చెప్తాం అనమాట. ఎందుకంటే అంటే ఇప్పుడు హెల్తీ డైట్ అని అంటేనే రా, లేదనంటే హాఫ్ బాయిల్డ్ అనే దీంట్లో ఉంటారు. సో అండ్ ఈ వెజిటబుల్ సలాడ్స్ కానీ ఫ్రూట్ సలాడ్స్ కానీ అలాంటివన్నీ తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నార్మల్ ఇండివిజువల్స్ ఎవరైతే కీమో మీద ఉంటారో వాళ్ళ ఇమ్యూనిటీ ఆల్రెడీ తక్కువ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ రా తీసుకుంటారో ఆబ్వియస్గా రా అనేది దాంట్లో ఉన్న ఏదైనా బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి కదండి, అవి ఇన్ఫెక్షన్ బారిన పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. వన్స్ వాళ్ళ ట్రీట్మెంట్ అంతా అయిపోయాక దే ఆర్ ఈక్వలెంట్ టు నార్మల్ ఇండివిజువల్స్. మామూలుగా వాళ్ళకి ఏది సజెస్ట్ చేస్తామో అదే సజెస్ట్ చేస్తాం. సో నాన్ వెజ్ లాంటిది అలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా వాళ్ళు?
ఆన్ ట్రీట్మెంట్ అండి అలా తీసుకోవచ్చండి, అదేం అవాయిడ్ చేయాల్సిన అవసరం. ఇంకా మంచిదే కదా, నాన్ వెజ్ తీసుకుంటే ప్రోటీన్. Proteins. బట్ ఎట్లా కుక్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. మామూలుగా మన అంటే ట్రెడిషనల్ గా వాళ్ళకి నాన్ వెజ్ సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించి డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించి ఏమైనా తగ్గుతుందా దాని పనితీరు దట్స్ వాట్. ఏమైనా? ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా మన ట్రెడిషనల్ గా నాన్ వెజ్ అంటే ఏం చేస్తామండి, ఫ్రై చేస్తాం, మసాలా చేస్తాము, కారాలు వేస్తాము, ఇవన్నీ చేస్తాం, దాని వల్ల ప్రాబ్లం వస్తుంది ఆ నాన్ వెజ్ వల్ల గారు. కాబట్టి అట్లా కుక్ చేయకుండా ప్రాపర్ గా అంటే ఓన్లీ బాయిల్డ్, కొద్ది ఉప్పు కారం తక్కువ చేసుకొని కన్స్యూమ్ చేయమని చెప్తాం అనమాట. ఇంకా మంచిదే, వాళ్ళకి డెఫినెట్గా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ఎలాంటి లైఫ్ స్టైల్ మనం ఫాలో అవ్వాలి, ఎలాంటి డైట్ను ఫాలో అవ్వాలి, ఈ విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.